కన్నబిడ్డ కళ్యాణం ఘనంగా చేయాలనుకున్నాడు. ఏకంగా సినీ హీరోతో సంబంధం మాట్లాడుకున్నాడు. మాటా ముచ్చట ముగిసింది, నిశ్చితార్థం కూడా చేశాడు. వివాహానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో కానీ పెళ్లి రద్దయింది, ప్రాణం పోయింది. ఇది దిల్సుఖ్ నగర్ కు చెందిన రాంబాబు విషాద గాథ. పెళ్లి రద్దు కావడం వెనుక ఓ వెబ్సైట్ లో వచ్చిన పుకార్లే కారణమంటున్నారు సన్నిహితులు. ఈయన పేరు రాంబాబు. స్వస్థలం గుంటూరు జిల్లా వెంగళాయపాలెం. సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన రాంబాబు దిల్సుఖ్ నగర్ లో పూర్ణిమ ఎంటర్ప్రైజెస్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పెద్ద కుమార్తెకు ఇప్పటికే పెళ్లి కాగా ఆస్ట్రేలియాలో చదివిన చిన్నబిడ్డ హరిత కోసం మంచి సంబంధమే చూశాడు. వరుడు గోపీచంద్. తెలుగు సినిమాలో జోరు మీదున్న గోపీచంద్ తో గత నెల 26న నిశ్చితార్థం కూడా జరిపారు. మరో 4 రోజుల్లో అంటే ఫిబ్రవరి 24న హైటెక్స్ లో హరిత వివాహం గోపీచంద్ తో జరగాల్సి ఉంది. ఇంతలో ఏమైందో కానీ పెళ్లి రద్దయింది. దీంతో రాంబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కొన్ని వెబ్సైట్లలో వచ్చిన పుకార్లే తన కొంప ముంచాయని రాంబాబు వాపోయినట్టు సన్నిహితులు చెబుతున్నారు. గాలి వార్తలు ఏదైతే పెడుతున్నారో ఈ వెబ్సైట్ లో వీటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళకు కూడా విన్నపం చేస్తున్నాం. వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఈయనకే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. గతంలో ఎక్కడో ఫోటో తీసి ఆ ఫోటో మాకు ఇది ఉంది అది ఉందని చెప్పి మ్యారేజ్లు చెడగొట్టడం అనేది చాలా చెడ్డ సంప్రదాయం. కాబట్టి దీన్ని మీరందరూ కూడా ప్రెస్ సోదరులు కూడా దీనికి సపోర్ట్ చేసి దీని మీద కూలంకషంగా దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్ గా అట్లాంటి వెబ్సైట్లని అన్నింటినీ క్లోజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన రాంబాబు పడుకుంటానని చెప్పి తన గదిలోకి వెళ్లిపోయాడు. రాత్రి 8 గంటల సమయంలో కుటుంబ సభ్యులు రాంబాబును కదిపినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే యశోద ఆస్పత్రికి తరలించేసరికి చనిపోయినట్టు తేల్చారు డాక్టర్లు. విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డట్టు ప్రాథమికంగా నిర్ధారించిన డాక్టర్లు శవాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. రాంబాబును కడసారి చూసేందుకు పలువురు అక్కడికి వచ్చారు. దిల్సుఖ్ నగర్ లో సన్నిహితంగా వ్యవహరించిన రాంబాబు జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం పలువురిని విషాదంలో ముంచెత్తింది. సాక్షి న్యూస్, హైదరాబాద్.